వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. ఇది వచ్చేసి కొబ్బరి ఇంకా చిప్పలన్నీ తీసేసి కొబ్బరి ముక్కలు అయితే తీసేసుకొని ఇంకా మంచిగా కొబ్బరి తురుము స్టాండ్ అయితే తీసేసుకొని మంచిగా చక్కగా అన్నీ అయితే కొబ్బరి అయితే తురిమేసి పెట్టుకున్నాను అండి. సో పండక్కి కొట్టిన కొబ్బరికాయలని చాలా ఉన్నాయి. సో దాంతో ఏం చేయాలా అనేది ఆలోచించి ఇలా అయితే కొబ్బరి అయితే అంతా తురిమేసి పెట్టుకొని ఇంకా చపాతీ పిండి అయితే కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా పక్కన నానబెట్టేసుకున్నాను. తర్వాత చిన్న చిన్నగా ముద్దలు అయితే చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా తురుముకున్న కొబ్బరిలో దానికి సరిపడినంత చక్కెర అయితే కలిపి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత చిన్న చిన్న పూరీలా చేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ అయితే అంతా చేసేసుకొని మంచిగా కవర్ చేసేసి మంచిగా చేసుకున్నాను అనమాట. సో చాలా డేస్ అయింది ఇది కూడా చేయక. సో ఈ పాటికి అర్థమై ఉంటుంది కొబ్బరి భక్షాలండి ఇవైతే. సో చాలా బాగా కూడా వచ్చాయన్నమాట. చాలా రోజులు అవుతుంది చేయకనేసి అయితే చేసేసాను. ఇంకా చాలా కొబ్బరి ముక్కలు ఉంటే తర్వాత ఈవెన్ 1 బై 1 చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఇంకా తర్వాత మంచిగా వీటిని అయితే ఇంకా నేతితో కాల్చుకుందాం అయితే నెయ్యి అయితే తీసేసుకున్నాను. సో ఇదైతే మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి. ఇంకా నెయ్యి అయితే వేసేసుకొని అన్నీ 1 బై 1 కాల్చుకున్నాను. ఎంత బాగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటాయి కదా. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నాను. మీలో కొబ్బరి భక్షాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే తింటుంది. వీడియో ఏంటి, బై బై.